ఒకరోజు ప్రొఫెసర్ రోహన్ తన క్లాస్రూంలోకి ఒక గ్లాస్ నీరు పట్టుకుని ప్రవేశించాడు. విద్యార్థులు అర్ధభాగం నిండిందా లేదా ఖాళీగా ఉందా అని ప్రశ్నిస్తారని అనుకున్నాడు. కాని రోహన్ చిరునవ్వుతో అడిగాడు, ఈ గ్లాస్ నీటి బరువు ఎంత అని. విద్యార్థులు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు. రోహన్ తల ఊపుతూ చెప్పాడు, అసలు బరువు ముఖ్యం కాదు. నేను దీన్ని ఎంతసేపు పట్టుకుంటానో అదే అసలైన విషయానికి. 1 నిమిషం పట్టుకుంటే తేలికగా ఉంటుంది. 1 గంట పట్టుకుంటే నా చేయి నొప్పి పడుతుంది. 1 రోజంతా పట్టుకుంటే నా చేయి పూర్తిగా పని చేయదు, కదలడం కూడా కష్టం అవుతుంది. క్లాస్ అంతా మౌనంగా ఆలోచనలో పడిపోయింది. గ్లాస్ బరువు మారదు, రోహన్ కొనసాగించాడు. కాని దీన్ని ఎంతకాలం పట్టుకుంటామో దానిపై ఆధారపడి మనకు నొప్పి పెరుగుతుంది. అతను చిరునవ్వుతో చెప్పాడు, మన జీవితంలో బాధలు, చింతలు కూడా ఇదేలా ఉంటాయి. కొంతసేపు ఆలోచిస్తే పెద్ద సమస్య కాదు. దీనిని ఎక్కువసేపు మనసులో ఉంచుకుంటే మనసుకు బాధ కలుగుతుంది. దీన్ని ఎప్పటికి వదలకుండా ఉండిపోతే మన జీవితాన్ని ముప్పు తిప్పలు పెడతాయి. కాబట్టి గ్లాస్ను క్రింద పెట్టేయండి. బాధలను, భయాలను వదిలేయండి. లేదంటే అవే మిమ్మల్ని భరించలేని భారంగా మారుస్తాయి. కథ సారాంశం: బాధలను, ఒత్తిడిని మనసులో ఎక్కువసేపు పెట్టుకోవద్దు. అనవసరమైన విషయాలు మనలో ఉంటే అవి మనలను ఇబ్బంది పెడతాయి. కావున వాటిని వదిలి ముందుకు సాగడం నేర్చుకోండి.